ఇళయరాజా సంగీతంలో సరికొత్త రాగాలు పలికించిన ఈ మాస్ట్రో ఇప్పుడు వివాదాలతో సావాసం చేస్తున్నాడు. నా పాటల్ని పర్మిషన్ లేకుండా పెట్టేసుకున్నారంటూ ఫైర్ అవుతున్నాడు. నిన్న మంజుమల్ బాయ్స్, నేడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా తన పాటల్ని పెట్టిన ప్రతి సినిమాని కోర్టుకి లాగుతూ మీడియాలో తెగ హైలైట్ అయిపోతున్నాడు ఈ మ్యూజిక్ సెన్సేషన్. కాపీరైట్ ఈ పదాన్నిప్పుడు బాగా వల్లవేస్తున్నాడు ఇళయరాజా. ఆ మధ్య బాలు నా పర్మిషన్ లేకుండా నా పాటలు పాడాడని ఫైర్ అయిన మాస్ట్రో రీసెంట్ గా మంజుమెల్ బాయ్స్ పై ఏకంగా కాపీరైట్ కేసే వేశాడు. ఇక ఇవన్నీ మర్చిపోకముందే మరోసారి కాపీరైట్ తో కాంట్రవర్సీకి తెరతీశాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టీమ్ పర్మిషన్ లేకుండా తన హిట్ సాంగ్స్ వాడారని, అందుకు ఏకంగా 5 కోట్లు కట్టాల్సిందే అంటూ నోటీస్ పంపాడట ఈ సెన్సేషన్ మ్యూజిషియన్. పైపెచ్చు వారంలోగా సినిమాలోంచి పాటలు తీసేయాలని హుకుం కూడా జారీ చేశాడండోయ్. ఇక 2 రోజుల్లో విచారణకి రానున్న ఈ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో చూడాలి. అయితే గతంలో కూడా ఇలాగే ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు తన 4500 పాటలను వాడుకుంటామని అగ్రిమెంట్ చేసుకుని అది పూర్తయినా తన పాటలను ఉపయోగిస్తున్నారని ఇళయరాజా కేసు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇళయరాజాకు ఆ పాటల మీద ఎంత హక్కు ఉంటుందో ఆ పాటల తాలూకు సినిమాల నిర్మాతలకి కూడా అంతే హక్కు ఉంటుందని, వారు ఎవరికైనా అమ్ముకోవచ్చని కోర్టు తీర్పు చెప్పింది కూడా. ఇలా కళ్ల ముందే ఒక తీర్పు కనిపిస్తున్నప్పటికీ ఇళయరాజా ఇలా కాపీరైట్ కేసు వేయడంతో ఇదేందయ్యా ఇళయరాజా అంటూ ఓపెన్ గానే కౌంటర్ ఇస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి. ఓన్లీ సాంగ్స్ నాకు మాత్రమే సొంతం అనుకుంటున్న మాస్ట్రో ఇకడైనా మారుతాడా లేక ఇలాగే కాపీరైట్స్ తో సావాసం చేస్తాడా? For more videos like this, subscribe Big TV channel.